ఆపేసారు, బండి ఆపేసి ఇలా బండి తగిలిందని చెప్తే వెనకాల మా బండి కూడా ఇట్లా ఒక్క బండి వల్ల మొత్తం రోడ్ అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. తాత రైలు వస్తుందే. పౌడర్ బ్యాగులు కూడా ఉన్నాయి, చూపిస్తాం. పౌడర్ అంటే మనం కారం కొడతాం మిషన్. వీళ్ళు మిషన్లు కూడా లేవు, అదే హైదరాబాద్ అయితే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. నైట్ ఇక్కడ వచ్చేసి బండి పెట్టుకొని పడుకున్నాం. అన్లోడ్ ఎక్కడైతే అనేది మనకు కరెక్ట్గా తెలియదు అనమాట. పొద్దుగాల చేసినాం, నైట్ 4 గంటలకు వస్తే వాళ్ళు ఫోన్ లేవరుగా అని చెప్పేసి ఫ్రీ చేస్తే తొందరగా వచ్చేసి నో ఎంట్రీ టైము అన్లోడ్ చేసేసుకుంటాం అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు పోయి మనం అక్కడ పెట్టినాం అనుకో, నైట్ నో ఎంట్రీ అయిపోయేసరికి మన బండి అన్లోడ్ అవుతుంది. ఎక్కువ 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 పోవాలి. అబ్బా ఎంత ఘోరంగా ఉన్నాయి రోడ్లు అయితే. అసలు ఈ రోడ్లు అంటారా, అసలు ఈ పొలాలలో మన చెరువులలో పోతారు చూడు, ఇంతకన్నా దారుణంగా ఉన్నాయి. చెర్ల పోతే కూడా ఇట్లుండదు. లారీ ఉంది ఇటు సైడ్ పోవాలంటే. కట్ట పోయినట్టే ఉంది, కట్ట సౌండ్ వస్తుంది. పట్టి అన్న వదలాలి, లేకపోతే ఇరగనన్న ఇరగాలి, ఏదన్నా ఒకటి అయింది. అది చూడు, రోడ్లు ఇంత దరిద్రంగా ఉన్నాయి. పోదాం అంటే బండి అసలు కదలతలేదు. కింద బంపర్ అయితే ఉసిపోతట్టుంది. పోయేసరికి అది ఉంటుందో ఉడుతుందో లేదు, నాకైతే డౌటే కొడుతుంది. అన్లోడ్ పాయింట్కి ఎనపోతాను ఆయన ఈ గుంతలలో అనుకుంటా పోయేసరికి కథం సౌండ్ వస్తుంది. వెనకాల కట్టది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏదో ఒక సైడ్ అయితే కట్ట సౌండ్ వస్తుంది. బండి ఇటు ఊగినప్పుడు అలా సౌండ్ వచ్చిందంటే ఏదైనా క్రాక్ అన్న రావాలి, అది లూజ్ అన్న కావాలి పట్టీలు, అట్లనే సౌండ్ వస్తాయి. మోహం కూడా కడుక్కోవాలి. ఎట్లా నిద్ర లేచినాం, బండి స్టార్ట్ చేసినాం, పోతూనే ఉన్నాం. రోడ్ల మీద వదిలిపెడతారు. ఈ ఆవులో కొంత తగులుతాయి ఇక మనకి. ఈ మధ్యప్రదేశ్లో అనగా, హర్యానా సైడ్ అనగా, రాజస్థాన్ సైడ్, ఇక్కడ సైడు ఇక్కడైతే మరీ దారుణం. ఇక్కడ కూడా రోడ్ల మీద వదిలిపెడతారు. అవి మళ్ళీ ఆ షెడ్లల్లో పొట్లల్లో బొచ్చడు గట్టి ఉంటుంది. అక్కడ తినకుండా ఇక్కడ రోడ్ల మీదే ఉంటుంది. ఈ బురదలే ఉన్నది. బురద నాకు ఏమన్నా వాటికంటే మోజీవాళ్ళు వాటికి ఏం తెలియదు. ఓనర్ల కన్నా ఉండదు అనే బుద్ధి. అరే రోడ్డు మీద వదిలిపెడతాయి, గుద్దుకొని చచ్చిపోతాయని కట్టేసుకొని సాయంత్రం కానీ ఇప్పుకొని మంచిగా అట్టాడు తిప్పుకొచ్చి మళ్ళీ ఇంటికాడ కట్టేసుకుంటానికి బరువు అయితే మరి ఎందుకు కొనుక్కోవాలి? అసలు మాత్రానికి ఆవులు అవును తాత కొనుక్కోవద్దు మరి అంత మాత్రానికి. రోడ్డు మీద వదిలేస్తే అటు మోజీ వాళ్ళని చంపినట్టే కదా, గుద్దుకొని వస్తే కాలు ఇరిగినా చేలు ఇరిగినాడు ఎంత బాగుంటుంది. ఈ ఆటోలు చూడు, ఈ గుమ్రా అది ఊరు, ఈ గుమ్రాలో మొత్తం ఆటోలు. ఈ బస్ స్టాండ్ అంట, బస్ స్టాండ్ ఆటోలు ఇటు ఆటోలు. ఈ బండి పోకుండా ఈ పోలీసు వాళ్ళు వచ్చారు కాబట్టి దమ్మదమ్మ బండ్లు సైడ్ చేస్తారు. కానీ లేకపోతే రోడ్డు మీదనే పెట్టు ఇస్తనే లేదు. చూడు ఇక బండి అమ్మటి బండి, గానే బండి, గిన్నె బండి, గిన్నె 3 బండ్లు రోడ్డు మీద పెట్టుకుంటే ఆటోలు ఎట్టో అర్థం కాదు. తీసేయాలి, పక్క పెట్టుకోవాలి. ఒక లైన్ పెట్టుకుంటే ఏం కాదు, సీరియల్ ప్రకారం పెట్టుకొని బండి తర్వాత బండి కస్టమర్ వచ్చినా పోవాలి. కానీ 3 బండ్లు వరుసగా పెడితే ఈ బండ్లన్నీ వెనకాల ఈడ జామయ్యాయి, ఆడ జామయ్యాయి. ఇప్పటికే అర్జెంట్ లోన్లు ఉంటాయి, మళ్ళీ నో ఎంట్రీ టైం అయ్యాయి. తెలియదా మాత్రం? ఓకే, ఇప్పుడు మనకి రామ్నగర్ రమ్మన్నారు. రామ్నగర్ అంటే బస్ స్టాండ్ దగ్గర రమ్మన్నట్టు. బస్ స్టాండ్ అంటే ఐఎస్బిటి మనం పార్కింగ్ ఉంటుంది. ఎప్పుడన్నా వస్తే మనం సిల్చేర్లో ఆడనే పార్కింగ్లో పెట్టుకుంటాం. నైట్ పోయి ఆడ పెట్టుకున్నా అయిపో రప్పరప్ప వెళ్ళిపోయి. మనకేం తెలుసు మరి ఏడాది రోడ్ అవుతుందని కరెక్ట్గా ప్లేస్ తెలియదు కాబట్టి ఇక్కడనే ఆపుకున్నాం ముందుగానే. చిన్న మిస్టేక్ అయిపోయింది. పో ఎలా పోయేటట్లేము, అన్లోడ్ కానట్టే ఉంది. అక్కడ చూస్తారు కదా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ట్రాఫిక్ జామ్ అయిపోయేసరికి మనకి ఎట్లేదన్నా కానీ 1 గంట గంటన్నర పడతట్టుంది. ఇంకా ఆడికి పోయేసరికి 1/2 గంట 11:30 అవుతుంది. ఆ టైంలో ఎడ చేస్తారు ఇక సిటీలో? అన్లోడ్ కాదు, ట్రాఫిక్ జామ్ చూరు అక్కడ దాకుంది బండ్లు. ఇంకెప్పుడు పోతామో ఎప్పుడవుతుందో ఇక. చల్ ఏందే ఈ అమ్మ అన్లోడ్ కానట్టుంది తాత. నేను దమ్మదమ్మ పోతే అవుతుందో నేను తొందర ఊరుకొచ్చిన ఇటు దాకా వచ్చి ఈడ అయిపోయాను. ఏమో మరి ఆ పార్కింగ్లో అన్లోడ్ చేసుకుంటే రామ్నగర్లో మనం ఆడికి రమ్మన్నారు. ఆడి అన్లోడ్ చేసుకుంటే ఏం కాదు, ఎప్పుడైనా పోయినా అవుతుంది. కానీ ఇంకా మళ్ళీ సిటీలోకి రావాలి ఆడించాలంటే మాత్రం కాదు, కష్టం. వస్తుంటే గుంతలల్లో కిరుకోని సౌండ్ వస్తూ ఉంది కట్టలు. అప్పటికే నేను అనలే రన్నింగ్లో కట్ట ఇరిగినట్టే ఉందని చెప్పేసి అనుకున్నట్టే కట్ట ఇరిగింది. మామూలు దిగి చెక్ చేద్దాము ఇట్లా ఆయనంగా అని చెప్పేసి చెక్ చేస్తే ఈ హౌసింగ్ ఇది ఇరిగిపోయింది, ఇరిగింది. ఇది బాగానే ఇంకా ఇది ఇరిగి దీని పైకి వచ్చింది. కింద ఉంది చూడు, కింద పట్టి మీదకి వచ్చింది, పై పట్టి మీదకి.
ఇదే అసలైంది. అసలైందంటే ఇక మనకు సపోర్ట్ ఇక్కడ దీనికి సపోర్ట్ ఉండేది ఇదే అసలైంది. ఇది ఇట్లనే ఏమవుతుంది, ఇంకా మనకి ఇట్లా నెట్టుకుంటూ దీనికి ఆనుకుంటుంది. దీనికి ఆనుకుంటే ఏదైతే జరిగిందనుకో టైర్ తగిలితే కథ, ఇక టైర్ మొత్తం బ్లాస్ట్గా ఢామ్ అని వెళ్తుంది రాసుకొని. చాలా డేంజరు. మనకు వీలైనంత తొందరగా ఇప్పుడు ఇది ఇప్పేసి కొత్త కట్ట చేయించుకోవాలి. మళ్ళీ ఇదో పెద్ద పని చెప్పలే, నేను అనుకున్నట్టే అయింది. బట్ ఈ రోడ్లలోకి వస్తే ఇక ఇవే పనులు, కట్టాలు ఇరుగుడు, అదొకటి ఇదోటి అవుతూ ఉంటాయి. అబ్బో చూడు, బుడదా ఇంత బుడదే. బండి కింద పోతే ఈ టైర్లు అన్నీ, మిగతా టైర్లు అన్నీ తిరుగుతున్నాయంటే ఈ ఒక్క టైర్ల వల్లనే, హౌజింగ్ టైర్ల వల్లనే. డమ్మీ టైర్లు అయినా సరే, లిఫ్ట్ టైర్లు అయినా సరే, ఫస్ట్ ఫ్రంట్ సెకండ్ ఫ్రంట్ అన్నిటికీ సపోర్ట్ ఇచ్చేది ఇది ఒక్కటి తిరుగుతూనే మిగతా అన్నీ తిరుగుతాయి. అదే ఇరిగిపోయింది కట్ట. ఏమాత్రం మిస్టేక్ అయినా కానీ కొత్త టైర్లు ఇవి కూడా బ్లాస్ట్ అయిపోతాయి, మొత్తం ఇబ్బంది పాలైపోతాం. రోడ్డు మీద దిగింది అనుకో కథ ఇంకా జరగదు. ఎటు బండి ఆడనే ఆగాలి, ఆడనే చేయించుకోవాలి, కట్టాల పని పిలిపించుకొని. బండ్లు పోతున్నాయిరా. వస్తున్నాబ్బా మేము బండ్లు ఆగి ఉన్నాయి కదా అని చెప్పేసి నిమ్మలంగా ఈడ ఇది తిందామని వచ్చినాం. పొలావన ఏమో అంటారంట. అన్నం వేసిరు, దాంట్లో శనగలు వేస్తుండు, ఉల్లిగడ్డ కట్ చేసి అలా వేసి ఇంత సాంబార్ పోస్తుండు. మీదంగా చూపిస్తావు. ఒకటి అది వేసిండు, రైసు, శనగలు, బఠానీలు ఏదో వేసిండు. ఇంతసేపు ట్రాఫిక్ జామ్ అవడానికి కారణం ఏంటంటే ఈ బండి, ఈ ఒక్క బండి వల్ల మొత్తం రోడ్ అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. దానికోసం ఫుల్ ట్రాఫిక్ జామ్. ఇట్లా కూడా పోవచ్చు రైట్ పోని. మనకి రైట్ సైడ్ బ్రిడ్జి ఇంతకుముందు క్లోజ్ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి పోయేది బండ్లు, లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేది ఇక్కడ నుంచి. ఇట్లా కూడా పోవచ్చు కానీ మస్తు లాంగ్ అవుతుంది. ఇట్లా పోతే మస్తు లాంగ్ అవుతుంది. ఇంకానే ఇట్లనే పోతారు బండ్లన్నీ. ఆ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ అయిపోయినట్టుంది, ఇట్లనే వస్తున్నాయి బండ్లన్నీ. అటు పోయే బండ్లకైనా ఇబ్బంది, ఇటు వచ్చే వాళ్ళకైనా ఇబ్బంది. మధ్యలో అయిపోయింది అది, ఎటు కాకుండా ఇరిగిపోయినాయా సేమ్. మన ఇప్పుడు కట్టాలు ఎట్టయితే ఇరిగిందో అట్లా ఇరిగింది. కాకపోతే మనది ఇంకా కట్ట సైడ్కి రాలేదు. మన సైడ్కి వస్తే సేమ్ ఇదే పరిస్థితి అవుతుంది ఇక ఈ రోడ్లో. జర దేవుని దయ వల్ల ఎట్లన్నా పార్కింగ్ దాకా పోతే ఆ పార్కింగ్ కార్ ఉంటాయి మెకానిక్ షెడ్లో, ఆడ చేయించుకుంటాం. మన గొలుసు తాతకి ఇచ్చిన సీనియర్ డ్రైవర్కి మేము ఒకటే ఆరని కొడితే పైన పోతుందా బండి. ఇప్పుడు మనం అందరం ఇటు వస్తున్నామా, ఈ బండ్లు ఒక 10-20 పంపిస్తారు, మళ్ళీ అయిపోయిన తర్వాత 1000 బండ్లు పంపిస్తారు. ఆ ఒక్క బండి వల్ల ఎంత దూరం ట్రాఫిక్ జామ్ చూడండి. దగ్గర ఇప్పుడు 1-2 కిలోమీటర్స్ వచ్చినాం మనం. 2 కిలోమీటర్ దాకా కూడా లైనే ఉంది. ఇవన్నీ ఎప్పుడు క్లియర్ కావాలి, మన సైడ్ ఎప్పుడు క్లియర్ కావాలి. ఆ బండి ఎప్పుడైతే మొత్తం టోటల్ కంప్లీట్ అయిపోయి బయట పడుతుందో అప్పుడు వెళ్ళిపోతాయి సాప్ అయితే. అప్పటిదాకా సాప్ కావు. ఈడు దాకా ఉన్నది లైన్, తక్కువ దూరం లేదు. స్లో బండి వస్తుంటే కూడా, అంత పెద్ద బండి వస్తుంటే కూడా అట్నే రాంగ్ రూట్లో మీద కూర్కొస్తున్నారు. అన్ని టిప్పర్లే, మొత్తం టిప్పర్లే. ఆ టిప్పర్లు అన్నీ కూడా ఎటు పోతే మళ్ళీ మనం వచ్చిన రోడ్డు అటు సైడ్ రావు. ఏదైతే ఇప్పుడు మేఘాలయ వెళ్తాం రోడ్డు, ఆ రోడ్డుకు రావు, బీఆర్ రోడ్ల సైడ్. ఈయన్నే మన ఇటు రైట్ టర్నింగ్ ఉందా, నేను ఇంకో రోడ్డు ఉంటుంది ఇట్లా పోవచ్చు అన్న, అటు సైడ్ వెళ్ళిపోతాయి బండ్లన్నీ. చలో ఇక్కడ నుంచి జర మధ్యలో ఉంది నాయన. అది ఆడ సైడ్ మనకు మరి పిచ్చే గాడి అన్న. ఇక్కడ సుమో కనిపిస్తుంది కదా, యాక్చువల్లీ ఈ సుమో అటు సైడ్ వెళ్తుంది మేఘాలయ రోడ్లో. మేము ఇటు సైడ్ వస్తున్నాం. ఇది మధ్యలోకి వెళ్ళిన తర్వాత బండికి వెనకాల తగిలింది అనమాట. ఆ తగిలిన తర్వాత వాళ్ళు అరుస్తూ ఉన్నారంటే మాకు వినిపించలేదు, అసలు అద్దంలో కూడా కనిపించలేదు. అట్లనే ముందుకు వచ్చేసిన తర్వాత ట్రాఫిక్ క్లియర్ అయ్యి ముందుకు వచ్చిన ఈ రూట్లోకి వచ్చి మా ముందర ఆపేసారు. బండి ఆపేసి ఇలా బండి తగిలిందని చెప్తే వెనకాల మా బండి కూడా ఇట్లా దాని బండి అచ్చులనే ఉన్నాయన్నమాట. దాని తర్వాత ఏంటి మరి పరిస్థితి అని అడిగితే వాళ్ళు 4000 రూపాయలు అయితే ఇట్లా బండి మొత్తం పెయింటింగ్ చేయించుకోవడానికి అని చెప్పిండు. మేము 2000 ఇస్తాను. దాని గురించి చాలాసేపు ఆర్గ్యూ జరిగింది. ఆయన మొత్తాన్ని గట్టి కూర్చుండు అనమాట 4000 మీదనే. ఆ 4000 అనేది ఇచ్చి బయలుదేరడం జరిగింది. 4000 తీసుకున్నాం. అది ఆడంగా వచ్చినాడు, 4000 తీసుకుర్రు. ఒక సైడ్కి ఒక గీత పడ్డ చూసిరుగా లెఫ్ట్ సైడ్లో, ఇక గీతకి ఆడొచ్చి 4000 అన్నాడు. సరేలే ఏదైనా సరే ఓనికైనా బాధే అనిపిస్తుంది. ఏం చేస్తాం మరి, మన తప్పు ఉంది. అది బండి ఈడ కూడా కాదు, ఆ వెనకాల ఎన్నో జరిగింది.
మనకు నువ్వు నీ తప్పు ఉన్నదని చెప్పవు ఎప్పుడైనా, నీ తప్పు ఉందని చెప్పవు. మరి నీ బండి చక్కదనంగా ఇటు వెనకకు వెళ్ళినప్పుడు నువ్వు కటింగ్ ఇటు చేస్తే అది వెనక కట్టే పోతుంది. నువ్వు బండి పోయిన దాకా కూడా ఆగకుండా నువ్వు ఇమ్మడి కట్ చేస్తే బండి తలగదానే. మూల మీద కాదు, ఇప్పుడు ఆడ బండి ఇప్పుడు జీప్ పోయిందా, జీప్ పోయినప్పుడు ఆ జీప్ కంప్లీట్గా పోకముందే నువ్వు ఇటు కట్ చేసినావు. ఇటు కట్ చేసి ఇది ఇటు మళ్ళీంది, ఇటు మళ్ళీ అటు రాసుకుంటూ వచ్చింది. ఆనంతలో అటు రాసుకోవద్దురా, చిన్న కారైనా కానీ యాంగులర్ మొత్తం ఇట్లా రాసుకపోయింది దానికి. ఇంకా నయం లోపలికి పోలే, ఎవరికి మనుషులకేం కాలేదు. ఆ పెద్దలోళ్ళు చేసి ఇంకా 4,000 అంటే దిగుతలేడు. 4,000 ఇప్పుడు పెయింటింగ్ అవుతుంది, లేకపోతే లేదు బండి కనపడాలి. కనపడలేదంటే చిన్నద్ద ఉంది, ఆ చిన్నద్దంలో కనపడాలి. సరేలే అయ్యింది, అయిపోయింది అనుకోని. తప్పులు అనేవి జరుగుతూనే ఉంటాయి కామన్. కానీ ఇంకా మన దేవుని దయ వల్ల ఇంకా అంత పెద్దగా ఏం కాలేదు, ఏదో అట్లా రాసుకపోయింది చిన్నగా. అన్ని దరిద్రం ఉంది, మా కట్ట ఎరిగిపోయింది, ఇది ఈయనకి రాసుకపోయింది. మళ్ళీ వెళ్ళిపోయిన అంతా లాసే ఉందిగా సిచ్యువేషన్. ఆవులో కొంత చెప్పలే, పోతుందా? గ్యాసులు చూడురే, గ్యాసులు దొరకక రోడ్ల మీద గ్యాసులు పెట్టుకొని లైన్లా ఆయన ఎప్పుడు రావాలి అయ్యేలా సీరియల్. ఎంత ఇబ్బంది పడుతుంది గ్యాస్ల కోసం. 200-300 మీటర్ల దాకా లైన్ పెట్టింది గ్యాస్లో లోపల దాకా. ఓ అయ్యా, మెయిన్ రోడ్ మించి ఆ లోపల దాకా, కంపెనీ లోపల దాకా లైన్. ఒకరి తర్వాత ఒకరు సీరియల్ పోటీ. గ్యాస్ దొరకక ముందే సీరియల్ పెట్టుకున్నాం. మేము చూడయ్యా ఆవు రోడ్డు మీద ఎట్ట పోయినదో. ఇదే బ్రిడ్జి ఇంతకుముందుకు మొత్తం కూలిపోయింది. ఇది కూలిపోతే బండ్లు పోకుంటాయి. ముందుకు డ్యామేజ్ అయిపోయింది అనమాట, కూలిపోయింది. ఇట్లా ఊతా ఉండేది. మన ఏది చెక్క బ్రిడ్జి ఊగినట్టు ఇట్లా ఊగేది. ఇది కూడా ఊగుతుందా? ఎప్పుడు పడుతుందా అని చెప్పేసి టెన్షన్ ఐరన్ పట్టేసిరు. మొత్తం బ్రిడ్జి డ్యామేజ్ అయిపోయి ఊతా ఉండేది, ఐరన్ పట్టేసిరు. ఇప్పటికి కూడా ఊగుతుంది, ఇప్పుడు కూడా ఊగుతుందిగా. అది ఎప్పుడు ఎన్ని రోజులు ఉంటుంది అయ్యా మరి. టెంపరీ అట్లా వేసినట్టు ఐరన్. ఆల్టర్నేటివ్ ఏమైనా చేస్తుర్రో బ్రిడ్జి కన్స్ట్రక్షన్ ఇట్లా? ఇదేనా ఈడ కూడా ప్రతి ఒక్క దగ్గర డ్యామేజ్ అయిన ప్రతి ఒక్క దగ్గర బ్రిడ్జి ఊగుతున్న ప్రతి ఒక్క దగ్గర ఐరన్ వేసి అట్లా స్పేర్లో అట్లా ఫిక్స్ చేసి పెట్టిరు ఇక బ్రిడ్జి. కానీ మరి ఎంతైనా డేంజర్ అది, ఎప్పుడు కూలిపోయేది తెలియదు అది. ఈడ కూడా మళ్ళీ 3 డ్యామేజ్లు బ్రిడ్జికి, 3 చోట్ల వేసిర్రు ఐరన్. బ్రిడ్జి వల్లనే ఇక్కడ సైడ్ రూట్ మొత్తం కొన్ని రోజులు బంద్ చేసిర్రు. మొత్తం బండ్లన్నీ అట్లంగా పోయినాయి. ఆ బ్రిడ్జి బంద్ అవ్వడం వల్ల కూడా మనకు రోడ్ కన్స్ట్రక్షన్ కూడా తొందరగా అయిపోయింది. ఆ మేఘాలయ ఇటు నుంచి బండ్లు రాకపోవడం వల్ల. రుమ్డింగ్ రోడ్, ఆఫ్లాంగ్ రోడ్ అటు నుంచి వచ్చేది బండ్లన్నీ. మేము కూడా చాలాసార్లు అట్నే పోయి అట్నే వచ్చినాం లాస్ట్ టైము ఆ బ్రిడ్జి వల్లనే. ఇక్కడ దాకా వస్తాం, ఇక్కడ దాకా వచ్చి గీ నుంచి గిడికి పోనీకి ఇట్లా చుట్టూ తిరిగిపోవాలి. అట్లా సిల్చేరు మించి రాంగ్ రూట్లో ఇందాక నేను అక్కడ చూపించిన కదా కట్టాలు ఇరిగినాయి. ఆ కట్టాలు ఇరిగిన బండి దగ్గర లెఫ్ట్ సైడ్ పోవచ్చు, రైట్ సైడ్ పోవచ్చు అని 2 ప్లేస్ చెప్పిన. ఆ లెఫ్ట్ నుంచి వస్తాం, మళ్ళీ ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. ఇట్లా స్ట్రేట్ పోతే మళ్ళీ అగర్తల రోడ్డు. మళ్ళీ మనం ఇప్పుడు రైట్ పోతున్నాం కదా, మళ్ళీ వచ్చి ఇట్నే పోవాలి అన్లోడ్ చేసుకొని వచ్చి. సిల్చేరు అంటే ఇటు, కరీంగంజ్ అటు. సిల్చేర్లు అన్లోడ్ చేసి మళ్ళీ మనం కరీంగంజ్ రోడ్ నుంచి అటు అగర్తల పోవాలి. ఏదో తాత రైలు వస్తుందే. ఐజోల్ కాదే. ఇప్పుడు ఈ బ్రిడ్జి నుంచి వచ్చినాం మనం. బ్రిడ్జి నుంచి వచ్చి మళ్ళీ బ్రిడ్జి కింద నుంచి పోతున్నాం. అదే బ్రిడ్జి డ్యామేజ్ అయితే అప్పుడు మనం అట్లా పోయేది, ఇట్లా పోయినాం కింది నుంచి. అంతా కలిబిలి ఉంటాయి రోడ్లు. ఓ అక్కడ డ్యామేజ్ అని చూపించినాం ఇంత ముందుకు. ఈ నుంచి కనిపిస్తుంది చూడు, ఐరన్ పట్టి కనిపిస్తుందా? ఫస్ట్ అక్కడ ఐరన్ పట్టి అక్కడ అప్పుడు జరుగుతుంది వర్క్ ఆడ. ఇదే బ్రిడ్జిని ఎన్నిసార్లు రిపేర్ చేస్తారు, ఎన్నిసార్లు ప్యాచ్లు వేస్తారు. అదేమన్నా సైకిల్ ట్యూబ్ ఊకే ప్యాచ్ చేసి నడిపియా. ఇప్పుడు సిల్చేర్కి వచ్చేసినాం, కాకపోతే మనకి నో ఎంట్రీ అంట. అక్కడి నుంచి మళ్ళీ మనం కళ్యాణ్ రోడ్డుకు పోయి కళ్యాణ్ రోడ్లో మిల్లు దగ్గర పోవాలంట. పోలీస్ ఆయనకు 200 ఇస్తామన్నా ఇక్కడనే కదా సిటీలో పోతలేగా అంటే కూడా
లేదు లేదు పంపించమని చెప్పింది. పార్టీ ఆయన ఫోన్ చేసి పార్టీ ఆయన కూడా మాట్లాడిండు. ఇక్కడ తెలిసిన వాళ్ళు పోలీసు వాళ్ళు కానిస్టేబుల్ ఉంటే ఆయనతో కూడా మాట్లాడితే కూడా వద్దన్నాడు. ఇప్పుడు మన కట్ట ఇరిగింది కదా, కట్ట వర్క్ అనేది చేయించుకుందాం, మన సాయంత్రం వరకు టైం ఉందని చెప్పేసి పోతున్నాం. అక్కడ ముందర పెడతాం, మరి ఎట్లా చేస్తారో ఏమో. కట్ట ఒకటి మార్చేస్తే పని అయిపోతుంది. ఇక ఊరికే దాని గురించి టెన్షన్, ఏడ పని పెడుతుందో ఏడ కూర్చుంటుందో అని చెప్పి కూర్చున్నది అనుకో అయిపోయినట్టే ఇక మన పని. బాగానే ఇంకా ఏం అటు ఇటు కటకట కిటకట అంటుంది కానీ అటు ఇటు జరుగుతలేదు పట్టి ఉండడం వల్ల. అది జరిగితే మాత్రం మన పని అయిపోయినట్టే. ఏన్నే ఇట్లా పెట్టాలనా, ఇట్లా పెట్టాలి, ఎట్లా పెట్టాలి అదే అని మరి రివర్స్ సార్ దిగబడుతుంది అయింది. రాడి 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 జల్ది రాడి చెట్కలేకు రాని సార్. ఏమో మేము ఇంకా బండి అన్లోడ్ అవుతుందేమో అని దమ్మ వస్తే ఇక్కడ పోలీసు ఆయన పోనిత్తలేడు. ఇక సరే తీ అని చెప్పేసి కట్టల కాడ పెట్టినాం. బండి చూపిస్తుంది దారి, బండి చూడ్రి ఎంత మురికి మురికి అయిందో. అంత మురికి మురికి పక్కన పెడితే ముందర రారి బంపర్ చూడ్రి. నైట్ కనపడలేదు కదా సరిగా. మట్టి ముద్దలు చూడు, మట్టి ముద్దలు, రాళ్ళు రప్పలు, రాళ్ళు గోటీలు ఉన్నట్టు ఎంత. దీంట్లో ఇంకెంత ఉందో అంత బుడద నెంబర్ ప్లేట్ కింద అంత మట్టే, అంత మట్టి నెంబర్ ప్లేట్ కింద. ఇదంతా రాళ్ళే. వాషింగ్ చేపించేటప్పుడు అసలు పోనే పోదు, బంక మట్టి పట్టాడు పట్టినాయి. బంపర్ అంతా వంకర పోయింది. బెండ్ నైట్ చూపించినా కనపడలే మీకు, మీకు అడిగితే కనపడుతుంది. వాషింగ్ చేపించేటప్పుడు మళ్ళీ చూపిస్తా. అంతా పోయింది ఈ కాడికి అంతా. ఈ స్టెప్ నిప్పేస్తే ఇక్కడ ప్లేస్ ఉంటుంది, ఇదే కాబట్టి ఇరిగింది. మంచిగా ఫ్రీగా తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు అటు ఇటు. తాత హ్యాండ్ బ్రేక్ అట్ట తీసి గేర్ న్యూట్రల్ చెప్పు తొందరగా పటాపట కానియాలి. పని అయిపోతే పోయి 1 గంట సేపు 2 గంటలు మనం వంట చేసుకొని రెస్ట్ అన్న తీసుకోవచ్చు. మళ్ళీ నైట్ ఆడాన్ లోడ్ చేసుకొని మళ్ళీ అగర్తల కురకాలి. చూడు మన మెయిన్ ఇరితే ఈ బాధలు డ్రైవర్లకు ఈ మెకానిక్ రెండోసారి వచ్చి ఎప్పుడు మనకే పని చెప్తారు కానీ అడిగితే చేయరు. ఏం చెప్పాలి మనకు. ఇప్పుడే వెనకడికి బిరక్ పడతలేదు. జర ఎయిర్ కిట్ అయిపోయింది. జర ఉడబీ కంటే ఈయన వచ్చి ఉడబీకి నేనే బడా మేస్త్రి, ఈయన చోట మేస్త్రి వచ్చి ఉడబీకి లేదు. క్లచ్ ప్లేట్ పోయిందని చెప్పలే ఇల్లు. బిరక్ కిట్ పోయిందని చెప్పి ఉడబీకి అన్ని ఉడబీకిన కొత్త తెచ్చేసే వరకు మళ్ళీ అదే పని అయింది. మళ్ళీ పెద్ద మెకానిక్ పట్టుకొస్తే ఈ క్లచ్ ప్లేట్ పోయిందంటే షోరూమ్ తీసుకుపోయి పెట్టాం. ఇక పెట్టి చేపించుకుపోయినాం. ఇట్లా మేస్త్రీలు ఇల్లు మనతోటే చేపిస్తారు కానీ వాళ్ళు చేయరు. అదే విజయవాడ అయితే హైదరాబాద్ అయితే బండి ఆంకలు రానియరు. వేసుకుంటే వాళ్ళు ఇల్లు మేమే జాగ్రత్త లేపుకోవాలి, మేమే చేసుకోవాలి. మనతోటే చేపిస్తారు వీళ్ళు పని. నేను చూస్తే ఇటువరకు నువ్వు జాగొద్దన్నవా, జాగొద్దంటే మళ్ళీ జాగ పెట్టాలన్నావు. జాగ్రత్త మొత్తం లూజ్ చేశాను. షర్ట్ అయితే లూజ్ చేసిపోయింది కానీ వీళ్ళు మిషన్లు కూడా లేవు. అదే హైదరాబాద్ అయితే అమ్మ మిషన్ పెట్టి టక్క ఉడుకుతాయి. వీళ్ళు తాళ్ళతోటి కూడా మీకు వేసే వరకు ఎవరు అవుతాడు ఏవో వాటికైతే మొగోళ్ళు ఇక ఇరిగిన దాన్ని కొట్టడానికి. పొద్దుగాల పెట్టినాం బండి, పొద్దుగాల పెడితే ఆ కట్ట దొరకడానికి మస్తు టైం పట్టింది. పాత కట్ట వేస్తున్నారు. పాత కట్ట వద్దు మళ్ళీ ఇబ్బంది పడతాం, కొత్తదే వేయరంటే అక్కడిక్కడ తిరిగి ఆటోలో పోయి దొలాడుకొచ్చి ఇప్పుడు దొరికింది, ఇప్పుడు ఫిట్ చేస్తారు. ఆ పొద్దున దొరికితే ఎప్పుడు అయిపో పని అయినా మనం పోయేది ఏం లేదులే. నిమ్మలంగా ఇప్పుడు అయిన తర్వాత నో ఎంట్రీ అయిపోతుంది, మస్తు టైం ఉంది. అప్పటిలోపు ఇక ఇది ఫిట్ చేసి టైర్లు ఫిట్ చేసేసుకొని ఒకసారి మంచిగా అటు ఇటు ముందలకి వెనక చూసుకొని పర్ఫెక్ట్ ఉందా లేదో చెక్ చేసుకొని జంప్ చేయాలని ఇక నైట్. ఇట్లా ఉంటే ఈ ఘాట్ రోడ్లలోకి వస్తే ఆ గుంతలల్లో కట్టాలు ఊకనే ఇరిగిపోతాయి. చాలా జాగ్రత్తగా గుంతలలో దింపుకునేటప్పుడు నిమ్మలంగా ఆచితూచి తీసుకోవాలి. కానీ ఇంతకుముందుకి ఎప్పుడో క్రాక్ వచ్చింది. అది లాస్ట్ టైం కూడా మంచి సాప్ రోడ్లలోనే ఇరిగిపోయింది. ఆ అస్సాం బార్డర్ రెడ్ కట్ట ఇట్లనే ఇక ఇరుగుతూనే ఉంటాయి కట్టలు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నైట్ వచ్చేసినాము అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి. ఇక్కడ ఏడవుతుందో మరి ఆయన బండి అయితే అక్కడ ఉంది మనది. ఇక్కడ 2 బండ్లు ఉన్నాయి. జరు అన్లోడింగ్ పాయింట్ మన బండి వస్తుంది. ఇలా పెట్టాలి లోపల. తాగుతాం నీళ్ళు, వాష్రూమ్లు అన్నీ ఉన్నాయంట. ఇలా తాతని బండి తీసుకురాపో అని చెప్పిన
खाना वाना बनाएंगे ना कचरा यहाँ पर मत फेंकिएगा उधर ठीक है उधर फेंक देते ఓ ఆ నుంచి అటు పోయి ఇళ్ళకి ఎక్కియాలంట అమ్మ ఈ గడ్డం గట్టిగా ఉంది రివర్స్లో ఎక్కుతుందా రాని 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 ఎక్కిస్తారంటావు తాత అమ్మ నా వల్ల ఏడైతే సేటు దిగు నేను ఎక్కిస్తాను నువ్వే ఎక్కియా అంటాడు చూడు అటు పోయి ఇళ్ళకి ఎక్కియాలంట నువ్వే ఎక్కి తాత అటు పోయి ఇళ్ళకి ఎక్కియాలంట నువ్వు రా బాగానంట ఉదర్ ఉదర్ గారు ఇంకో చెప్పని ఇంకా పోనీ ఇంకా పోనీ ఇంకా పోనీ తాత కొంచెం పోనీ ఇంకా పోనీ అవతలేడు రోడ్ల పనులు వస్తాయండి ట్రాఫిక్ జామ్ ఉంటుందంట వచ్చేసా దేకో బాయ్ పెళ్లి పెట్టామంటే దబస్ దబస్ కట్ చేయి దబస్ కట్ చేసుకో రైట్ కట్ చేయి ఫుల్ కట్ చేయి అరే ఆగు జనం కొంచెం ముందు పోయి లెఫ్ట్ కట్ చేసుకో ఓ ఇప్పుడే కట్ చేయకు దమ్మురాయి కట్ చేసుకో రైట్ సక్క చాలా తిప్పుతాను ఇక మంచి అన్లుడు గోదాంలో పెట్టిర్రు తలుపు పెట్టి తాళం వేసిర్రు అమ్మో ఎక్కాలంటే కష్టం ఉంది పోరనా పట్టాయి తిప్పుతున్నావు ఇగో లోపల పెట్టినావు చిన్న పాయింట్ ఇది దీంట్లోకి పైకి రానికి ఆడ పెద్ద గడ్డలా ఉంది గర్ర అనుకుంటే ఎక్కింది బండి అది చూడు మరకలు చూడు నల్లగా టైర్ల మరకలు ఇట్లాంటి పాయింట్లనే టైర్లు ఊకనే ఖరాబ్ అయిపోతాయి గుంజు తాత పౌడర్ ఏం చేస్తారా మొత్తం సంబాటది కాబట్టి జర గట్టిగా అయింది మన బండిలో అన్ని పనిముట్లు ఉండాలి రింగులు ఉండాలి మన జాకీలు ఉండాలి వీల్ పానలు ఉండాలి అన్ని పానలు ప్రతి ఒక్కటి ఉండాలి సెట్టు పానలు ఉండాలి కటింగ్ డ్రైవర్ ఉండాలి అన్నీ ఎందుకంటే మనకి ఏ టైంలో ఎట్లా వచ్చేది తెలియదు డ్రైవర్ల లైఫ్ రోడ్ మీద ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు ఈ లోడింగ్ మనం ఇప్పుడు మిరపకాయ లోడ్కి వస్తామని అనుకోలే బ్యాటరీ లోడ్ వచ్చింది బ్యాటరీ లోడ్కి మనకు పార్ట్ లోడ్ ఏది దొరుకుతుంది అని ట్రై చేయగా మిర్చి లోడ్ దొరికింది 10 టన్నులు వేసుకుంటే ఇప్పుడు మనకు రింగులు కావాలంటారు ఎంబటే మన బండ్లు ఉన్నాయి కాబట్టి దమ్మ తీసి రింగులు వేసి తాడు కట్టుకున్నాం ఇట్లా ఉంటుంది ఎప్పుడైనా సార్ లారీకి సంబంధించిన పనిముట్లు అన్ని బండ్లే పెట్టుకోవాలి కానీ మనకెందుకు లెగ్గి మనకెందుకు అనుకుంటే ఎప్పుడే అవసరం వచ్చేది తెలియదు మళ్ళీ ఏమన్నా లోడ్కి అవసరం అవుతుంది ఇప్పుడేం అవసరం లేదు మనకి ఇటు పని కట్టి పక్కకు పడేస్తే అయిపోతుంది సింగిల్ పోర్ ఉందా డబాలా అదే గుంజు సమానం గుంజు ఫస్ట్ గుంజుతాత ఇంకా గుంజుతాత గుంజే ఏం పడదు గుంజుతాత సమానం
చెట్లు దిగే చెట్లు వస్తాయి నాకు చెమటలు వస్తున్నాయి ఇగో ఇప్పుడు అది కింద పోయి పైకి ఎక్కి ఇటు గుంజి అది గుంజి 2-3 సార్లు ఎక్కి దిగుతారు కదా నీకేముంది మంచి ఇక్కడ కూర్చొని ఆ చెట్టు కింద గుంజి ఆ చెట్టు పైన గుంజేసి అయిపోయాయి ఓకే మొత్తానికి అయితే సక్సెస్ఫుల్గా 2 పట్టాలు మొత్తం తీసేసినాం మొత్తం నీట్గా అయిపోయింది చూస్తుగా మిర్చి బ్యాగులు ఇట్లుంటాయి కింద పౌడర్ బ్యాగులు కూడా ఉన్నాయి చూపిస్తాం పౌడర్ అంటే మనం కారం కొడతాం మిషన్ అన్లోడింగ్ స్టార్ట్ చేసి రామాలు అన్న వాళ్ళు మొత్తం దమ్మదమ్మ 2 గంటలలో చేసేస్తారంట ఇదంతా కూడా సప్లై చేస్తారు వీళ్ళు ఇదేం దంచరంట పౌడర్ చేయరంట పౌడర్ ప్యాకెట్లు కూడా ఉన్నాయి కింద అదే ఉన్నాయి పెద్దవి ఉన్నాయి ఇలా ఎవరెవరికి ఏది ఆర్డర్ ఉందో అంత మిర్చి సప్లై చేస్తారు వాళ్ళు ఏం చేసుకుంటారు పౌడర్ చేసుకుంటారో మరి కంపెనీ పంపించుకుంటారు ఏం పంపించుకుంటారో తెలియదు ఇక కానీ నాయన పోయా నువ్వు బీడు తాకుంటూనే చేస్తున్నాను దాంట్లో ఇట్లా నువ్వు మీరు వాడితే అన్ని అంటుకోవాలి మన ఇన్స్టాగ్రామ్లో చూసిన అయ్యే మొత్తం పెద్ద రాసి తలగబడుతుంది ఇలాంటి పనులు చేయొద్దు అని బీడి తాకుంటేనే అన్లోడ్ చేస్తాను ఆ బీడి తాకుండా నుప్పు మీరు అలా పడ్డది అనుకో వస్తా అనే లోపు ఇటు మంట మంటనే ఉంటుంది మనకు అంతా కాలిపోతుంది చూస్తలేమా డేంజర్ అని పెట్టి రూల్స్ పెట్టాలి ఇలా ఎండు సామాన్ ఈ గడ్డి అయినా సరే మిర్చి అయినా సరే పొట్టు సామాన్లు అయినా సరే ఏదైనా సరే మనకి గ్యాస్లు ఇట్లాంటివన్నీ కార్బన్ గిర్బన్ లాంటి అన్నిటికీ ఈ జాగ్రత్త ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి అది అలో చేయొద్దు ఇట్లా అంటుకుందంటే మొత్తం అంటుకుంటూ పోతూనే ఉంటుంది ఎండిది కాబట్టి బాగా ఎండబెట్టి ఊకనే అంటుకుంటుంది ఫైర్ అవుతుంది ఊకిన ఫైర్ అవుతుంది అది దగ్గర మళ్ళీ అంబులెన్స్ ఏమంటారు అంబులెన్స్ దాన్ని ఏమంటారు చెట్టు ఫైర్ ఇంజన్ మరి అదుకు రాదు మళ్ళా ఘాటు కాదు ఇంక అడుగుతూ రాదు అన్లోడ్ కంప్లీట్ అయిపోయింది పట్ట కట్టేసుకుంటున్నాం మళ్ళీ లోపల బ్యాటరీలు ఉన్నాయి కదా బాగా పట్ట అయిపోయి చెక్ చేయాలి కాబట్టి అతను కూతురు వేసుకొని పోతున్నాం మిర్చి లోడ్ అన్లోడ్ అయిపోయింది చిన్న ముసురు వస్తుంది మళ్ళా రంగం పట్ట అతరపుత్ర కట్టుకున్నాం పార్టీ ఒక్కడే ఫోన్ చేస్తున్నాం ఇంకా రాలే మాలు అన్ని బ్యాటరీలు అన్లోడ్ చేస్తానికి ఇప్పుడు నువ్వేంటి ఉంది 9 అవుతుంది మరి ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ ఉంటాడు పోలీసులో ఫోన్ చూడు ఇప్పుడు చూడాలి ఆడిపోతే లేకపోతే రాత్రి 10-11 అయినాకనే మళ్ళీ బయటకు వెళ్ళాలి ఫోన్ చేయకుంటే చూద్దాం ఆడిపోతే జర బాగానే వదిలిపెట్టింది అయ్యా కష్టాల్లో ఉన్నా కానీ మాకు భయ టెన్షన్ ఉంది ముందర మళ్ళీ ఏమంటారు ఇక చల్లదు కానీ ఇప్పుడు గ్యాస్ బండ్ వేరే చేత గ్యాస్ బండ్లు వదిలిపెడతారు ఇట్లా ఎందుకంటే గ్యాస్ లేక జనాలు ఇబ్బంది పడుతున్నారు అని గ్యాస్ బండ్లు వదిలిపెడతారు కానీ లారీలు వదిలిపెడతారు లేదు అయ్యా అక్కడ లెఫ్ట్ చూడు చూడు ఆడు లెఫ్ట్ పోయేదాకా రైట్కి వస్తుంది ఆడు ముతకల్లు ఇక్కడ బండ్లు అక్కడ బండ్లు పెడతారు ఇది ఇబ్బంది మనకు పోనీ అంటే నువ్వు టైం అయితే మాకేమో వాళ్ళేమో రోడ్ల మీద పెట్టి మంచిగా పచ్చి చేపలు రొయ్యలు మొరతాళ్ళు అన్నీ తీసుకొని పోతున్నారు బండి అంటే అంటున్నారు మన మీదకే పోతుంటారు ఇక ఇప్పుడు వచ్చేటప్పుడు మనకు అక్కడ ఆపుతారు బండి కానీ ఇట్లా పోయేటప్పుడు నువ్వు ఎంట్రీ ఏం ఆపరు అనుకుంటున్నా తెలిసి ఓన్లీ అక్కడ ఇప్పుడు ఏదైతే టర్న్ అయినావో పోలీస్ ఆయన ఉన్నాడు అక్కడ ఏం ఆపలే ఇంకా అటు లోపల సిటీలో పోతే పోనీయర్ కానీ ఇటు సైడ్ రావచ్చు బయటికి వచ్చేసినాం మొత్తానికి అయితే బయటపడ్డాం ఇంకా నో టెన్షన్ ఇక్కడ వరకే అనమాట మనకి నో ఎంట్రీ అవతల ఇక నో ఎంట్రీ ఉండదు ఈ నుంచి లోపలికి రావడానికి ఉండదు ఇక ఉన్నారా పోలీసు వాళ్ళు ఇంకా రాలేరు ఇటు పోతే మనకు ఐజాల్ రోడ్డు చాయ్ షాప్ కాడ కూర్చుండు మళ్ళీ ఇటు లోపలికి వచ్చేటోళ్ళని రానియాడు ఇక బయటకు పోతున్నాం కాబట్టి బాగానే అనట్లేడు నిన్న ఈ ఆపకపోతే నిన్న నైటే పోదాం మనం మధ్యాహ్నం ఎన్ని గంటలకు 11 గంటలకు 11:30కు వచ్చినాం పోనీయలే లోపలికి పోనిస్తే మాత్రం ఈ పాటికి అగర్తలలో ఉంది మనం ఇక్కడ రోడ్లు మొత్తం కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోతే మనకి డైరెక్ట్ ఆ కళ్యాణ్ రోడ్ కలిసినట్టుంది నో ఎంట్రీ బాధలు కూడా ఏముండవు ఇక అవుటర్ రింగ్ రోడ్ లాగా మంచిగా డైరెక్ట్ పోవచ్చు డైరెక్ట్ రావచ్చు ఈ ఫ్లైఓవర్లు అయిపోతే ఇబ్బంది అవుతుంది ఈ రోడ్ వర్క్ వల్ల వర్షాలు పడడం వల్ల రోడ్లు మొత్తం ఖరాబ్ అయిపోయి చూడు ఎట్లా ఉందో పెద్ద పనులు పోయి మొత్తం రోడ్ అంతా గుంతలు తసిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము మనకి రోడ్లు అన్నీ ఇట్లనే ఉంటాయి ఇంకా ముందర పోయినాక ఆ అగర్తల రోడ్లు మొత్తం ఘాట్ రోడ్లు టర్నింగ్స్ ఉంటాయి అగర్తలలో కన్ఫర్మ్ ప్లేస్ తెలియదు మనకి 3 ప్లేస్లో చెప్పి ఏడైతే కన్ఫర్మేషన్ తెలియదు కాకపోతే మెయిన్ సీట్లకు అయితే పోం మనకు తొందరనే అయిపోతుంది అన్లోడ్ అయితే వాటర్ దాటేసి ఇక్కడ ఉన్నామని చెప్పి ఫోన్ చేస్తే వాళ్ళే చూసుకుంటారు ఇక ఎక్కడ ఏందనేది
ఓకే, వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్. జై డ్రైవర్.